హలో ఫ్రెండ్స్, ఇలా ఆమ్లెట్ పోసి తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నూనెలో. సో ఇదే కాదు, కోడిగుడ్లతో ఇంకొక 2 రకాల వెరైటీ ఐటమ్స్ అనేది చూపిస్తాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హైబ్రిడ్ హలసందగాయ అనమాట. ఇందులో ఇవి అలానే కోసి వేసుకోవచ్చు, గింజలు ఒలుచుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోండి. సో ఉడకబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసి అందులో వేసేయండి. వాటిని వేసేసి ఈ విధంగా బాగా వేగాలన్నమాట. దాంతో సాస్ ఉంటే తీసుకొని వచ్చుకోండి. కొంచెం గరం మసాలా, ఉప్పు, సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి, బాగా వేయించండి. లైట్గా పసుపు కూడా వేసుకోండి. అందులో 2 ఆమ్లెట్స్ వేసేయండి. సో ఈ విధంగా కోడిగుడ్లు వేసుకొని బాగా వేయించితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, అందుకే చాలా బాగుందని చెప్తున్నాను. సో ఇవి ఎక్కువ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అంతా చైనీస్ వాళ్ళు బాగా తింటారు. సో మళ్ళీ దీంతో ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను. సో కట్ చేసుకొని వీటికైతే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఉడకబెట్టుకోకుండా అలానే చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటారు. నేనైతే దీన్ని అలానే ట్రై చేస్తాను. అందులో ఇది వచ్చి పండు వంకాయలు అనమాట. ఈ వంకాయలని యాక్చువల్గా మనము పల్లెటూర్లలో నారు పోయడానికి ఉపయోగిస్తాము. అలాగే ఎందుకు ఉపయోగిస్తామో ఇప్పుడు చూసేయండి. ఇది కూడా సో ఇప్పుడు నేను కొన్ని కోసుకున్నాను కదా, వాటి 4 మిరపకాయలు, అందులో తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి, సో ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నటువంటి అలసందకాయని దాంతో వేసి కొంచెం పచ్చి చేపలు, అవి చిన్న చేపలు దొరుకుతాయి కదా, సో అలాంటివి తీసుకొని సాసు, కీరా ఇవన్నీ ఇలా చేసుకొని దంచేసి, సో ట్రై చేయండి. నూనెలో ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సద్దిలో కూడా నంచుకోవచ్చు. ఇకపోతే మా మమ్మీ చూడండి, కరెంటు వాన పడుతుందన్నమాట, సీరియల్స్ రాలేదని బాగా ఫైర్ అయిపోతుంది. ఇంతసేపు వంట చేసి వచ్చాను, ఇప్పుడైనా టీవీ కాడ కూర్చొని సీరియల్ చూసుకుందాం అంటే టీవీ రాలేదని లబోదిబోని కొట్టుకుంటుందన్నమాట. చూడండి, వర్షం పడుతుంది, అక్కడ సీరియల్ రాలేదంటే ఆమెకు అర్థం కాదు, సిగ్నల్ ప్రాబ్లం. ఏం చేద్దాం? నో